పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఇప్పటి వరకు జరగనంత పోలింగ్ జరిగింది. తమిళనాడులో చూసుకుంటే 85% జరిగింది. 2021లో చూసుకున్నా, 2016లో చూసుకున్నా 78%, 75% తోటే అక్కడ ఉంది. కానీ ఈసారి 75%. ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు, అన్నామలై ఆధ్వర్యంలో బీజేపీ చేసినటువంటి చాలా కార్యక్రమాలు సక్సెస్ అయ్యాయి. మనం అన్నామలైని మర్చిపోకూడదు. అలాగే బీజేపీ చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో హిందువులకి కొంచెం చైతన్యం వచ్చింది తమిళనాడులో కూడా. ఎందుకంటే పూర్వపు బ్రాహ్మణులు ఎక్కువ ఉన్నారు. వాళ్ళు ఈ స్టాలిన్ చేస్తున్నటువంటి అరాచకాలు తెలుసుకున్నారు. అంటే నిమ్మక నీరెత్తినట్లుగా ఓటు వేయడానికి రాకుండా ఉండిపోకుండా ఓట్లు వేయడానికి కదిలారు. మీకు ఆ 7% చాలా కీలకం తమిళనాడు. ఆ కదిలిని 7% అంటే 78% ఇంతకుముందు పోలింగ్ అయింది కదా. చాలా మంది ఓటు వేయడానికి రాలేదు. వీడికి ఎవడు ఓటు వేస్తాడులే అన్నారు. స్టాలిన్కి మనం ఎందుకు ఓటు వేయలేని ఓటు వేయలేదు. కానీ అది ఎవరికి లాభం? వాడికే లాభం. ఓటు వేయకపోతే వాళ్ళకే లాభం. కానీ ఈసారి ఏంటి, బీజేపీకి మనం ఓటు వేయాలి. వీడిని వాడగొట్టాలంటే మనం ఓటు వేయకుండా ఉండడం కాదు, ఓటు వెయ్యాలి. అందుకని ఆ 7% మంది కదిలారు. అలాగే ఇందులో కొంతమంది ఏమొచ్చేసి విజయ్ కోసం కూడా వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ విజయ్ ఎవరు ఓటు చీల్చడం అన్నది ప్రధానం. మీకు డిఎంకేకి వేసినటువంటి వాళ్ళు ఉన్నారు, బీజేపీకి బీజేపీ అంటే ఎన్డీఏ అంటే అన్నా డిఎంకే కూడా చాలా మంది ఓటు బ్యాంక్ ఉంది. ఇది ఎందుకంటే జయలలిత గారి ప్రభావం పోదు అక్కడ. అన్నా డిఎంకే సామాన్యమైనటువంటి పార్టీ ఏం కాదు. ఈరోజు ఎడప్పాడి పళనిస్వామి లాంటి కొంచెం అంత పెద్దగా ప్రభావం చూపినటువంటి వారు ఉన్న పార్టీలో ఆ పార్టీకి ఒక పేరు ఉంది. అది జయలలిత గారి కంటే ముందు ఎంజీఆర్ గారి పార్టీ. ఎంజీఆర్ స్థాపించినటువంటి ఆ పార్టీ జయలలిత గారు పరిపాలించిన తర్వాత ఇక ఆవిడ కూడా ఆ పార్టీని పీక్లోకి తీసుకుని వెళ్ళిపోయారు. వరుసగా 2 సార్లు గెలిచిన చరిత్ర ఆవిడకే ఉంది, ఎవ్వరికీ లేదు. ఇప్పటి వరకు డిఎంకేగా ఇది లేదు. తమిళనాడులో కరుణానిధి, స్టాలిన్ కంటే ముందు వాళ్ళయ్య కరుణానిధి కంటే ముందు అన్నాదొరై గారికి కూడా ఆ చరిత్ర లేదు. వాళ్ళు కబ్జా చేశారు. అన్నాదొరై గారి పార్టీని కరుణానిధి కబ్జా చేసి ఇప్పుడు కుటుంబ పార్టీని చేశారు. కానీ అది వాళ్ళ పార్టీగా. ఇప్పుడు ఈ విధంగా ఇటు పార్టీ పరంగా చూసినా అన్నా డిఎంకేకి మంచి ఓటు బ్యాంక్ ఉంది. అంటే ఎందుకంటే ఇప్పుడు 5 సంవత్సరాలు డిఎంకే పరిపాలించింది కాబట్టి తమిళ ప్రజలు సాధారణంగానే అన్నా డిఎంకేకి ఓటేస్తారు. కాకపోతే ఇక్కడ క్యాండిడేట్ కరెక్ట్ లేడు కాబట్టి మనకు కొంచెం హోప్ ఉండకపోవచ్చు. కానీ హిందువుల్లో కొంత చైతన్యం వచ్చింది కదా, బీజేపీ వాళ్ళతో కలిసి ఉంది కదా, అన్నామలై కూడా కొంతవరకు ప్రభావం చూపాడు కదా. కాబట్టి ఇక్కడ ఆ విధంగా మనకి అవకాశం ఉంటుంది. ఈ డిఎంకే చేస్తున్నటువంటి ఓవర్ యాక్షన్లు, సనాతన ధర్మాన్ని డెంగ్యూతోటి మలేరియాతో పోల్చడం. మరొక వైపు పశ్చిమ బెంగాల్లో చూసుకున్నట్లయితే 93% ఓట్ పోలింగ్ అయింది. ఇది సామాన్యమైన విషయం కాదు. ఇక్కడ రౌడీలందరినీ కూడా అణచివేశారు. హిందువుల్ని ఓటు వేయడానికి రానివ్వకుండా చేశారు. ఓటు వేసినటువంటి వారిని ఇబ్బందులు పెట్టి, అంటే ఓటు వేయడానికి వచ్చినటువంటి వారిని లైన్లో ఉన్నప్పుడు ఇబ్బందులు పెట్టి వాళ్ళని ఓటు వేయనివ్వకుండా చేశారు. 1,22,00,000 ఓట్లు ప్రక్షాళన చేశారు. దగ్గర 1,90,00,000 ఓట్లు బోగస్ ఓట్లు ఉన్నాయి. అందులో 1,92,00,000 తీసేశారు. 4-5 దఫాలుగా జరిగినటువంటి ఈ ఎన్నికలు కేవలం 2 దఫాలుగా. నిన్న 16 జిల్లాల్లో 152 నియోజకవర్గాల్లో ఓటింగ్ అయిపోయింది. మళ్ళీ 142 నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిని కూడా త్వరలోనే తేల్చిపడేస్తారు. దీని గురించి పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం ఏమి లేదు. సో ఇలాంటి నేపథ్యం ఉంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ పశ్చిమ బెంగాల్లో కూడా బీజేపీ ఖాతాలోకి వస్తుంది. అయితే ఇక్కడ బీజేపీ తమిళనాడు కంటే ఎక్కువగా హిందువులు చైతన్యం అయ్యారు. యువత కూడా ఇప్పుడు బీజేపీ వైపే ఉంది. కమ్యూనిస్టుల వైపు ఉన్నటువంటి యువత ఈ మధ్య జరిగినటువంటి పరిణామాలు, ఆర్జికర్ ఆసుపత్రిలో జరిగినటువంటి పరిణామాలు, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు హిందూ యువత మీద బాగా ప్రభావం చూపింది. ఇవన్నీ కలిసి పశ్చిమ బెంగాల్లో మమతా బేగం కోసాలు కదిలించే అవకాశాలు స్పష్టంగా అయితే ఉన్నాయి. బార్డర్లో జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా గుర్తించారు కాబట్టి ఖచ్చితంగా బీజేపీ గెలవడానికి అవకాశాలు ఇక్కడ పుష్కలంగా ఉన్నాయి. 130 కంటే ఎక్కువ స్థానాలే బీజేపీకి వస్తాయి. అంటే గెలిచినా ఓడినా ఆ దరిదాపుల్లోనే ఉంటాం. అంటే ఎవరు గెలిచినా ఈసారి 5-10 స్థానాల్లోనే మెజారిటీ వస్తుంది.